కొందరు వయసు గడుస్తున్న కొద్దీ వృద్ధుల్లా కనిపించరు. పైగా యంగ్ లుక్లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అసలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఇంతకు అతను ఎవరో తెలుసా? సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్కి. మార్చి 3, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండా ఆయనకి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడాయన. అతడి యంగ్ లుక్ అందరినీ విస్మయపరుస్తూ ఉంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడా కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్న అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ రేకెత్తిస్తూ ఉంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా? అతని లైఫ్ స్టైల్లో ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక బ్రేక్ఫాస్ట్లో గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్ మీల్ అల్పాహారాన్ని తీసుకుంటారని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్లో భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయంట. వీటితో పాటు తప్పనిసరిగా వర్కౌట్లు చేస్తాడంట. ఇవి క్యాలరీలు బర్న్ చేయడానికి, సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు ఈ 60 ఏళ్ల యంగ్ మోడల్. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే క్యాలరీలకు సమానంగా ఉండాలని కూడా చెబుతున్నాడు. అలాగే అత్యంత ముఖ్యమైనది నాణ్యమైన నిద్ర. ఇది తప్పనిసరి అంటున్నాడు. ఒత్తిడి లేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం కానీ, కాఫీ, చక్కెర పానీయాలకు కానీ దూరంగా ఉంటాడట. వారానికి 3 నుంచి 5 సార్లు బలశిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా టాన్ ఇటీవల కొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే ఆరోగ్యకరమైన వార్ధక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబుతున్నాడు. అంతేకాదు అతడి పోస్టుల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటాడు. వాటిని చూస్తే అవగతమవుతుంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్గా ఉంటాడు అనేది. కాగా టాన్ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందుకు సతా కృతజ్ఞతడును. ప్రతిరోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు తన పోస్ట్లో. సింపుల్గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవి. వాటిని నిర్లక్ష్యం చేస్తే అన్నీ దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్.